బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వద్ద గన్మెన్ గా పనిచేస్తున్న నరేష్ కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలను గన్తో కాల్చి తాను సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం రామన్పట్ల గ్రామానికి చెందినటువంటి ఆ కానిస్టేబుల్ ఆకుల నరేష్ ఇతను సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర గన్మెన్ గా పనిచేస్తా ఉన్నాడు. సో తన వద్ద ఉన్నటువంటి సర్వీస్ గన్ తో కాసేపటి క్రితం తన భార్య చైతన్య అయినటువంటి అలాగే ఇద్దరు పిల్లల్ని గన్తో కాల్చి తాను కూడా గన్తో కాల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి ప్రధానంగా కుటుంబ కలహాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో తన స్వగ్రామంలో తన ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కవిత, దిలీప్, అంటే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? అసలు గన్మెన్ నరేష్ ఆత్మహత్యకు సంబంధించి ఎందుకు చేసుకున్నారంటే ఏం చెప్తున్నారు? రీజన్స్ ఏంటి అనుకోవచ్చు? ప్రస్తుతానికి అయితే ఎలాంటి రీజన్స్ కనబడట్లేదు. తాను ఆ కలెక్టర్ దగ్గర గన్మెన్ గా ఉన్నాడు. సో కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి గన్మెన్ కు వృత్తిరీత్యా కూడా పెద్దగా ఎలాంటి ప్రెజర్స్ ఉండవు. కేవలం ఆ కుటుంబ కలహాల వల్లే ఇదంతా జరిగింది అనేటువంటిది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయంగా తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో చిన్నకోడూరు మండల పోలీసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. కవిత, అంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు దిలీప్? పోలీసులు ఇంకా కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. దీనిపైన ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ రకంగా దుర్ఘటన జరిగిందా అనేటువంటి కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మరి కాసేపట్లో వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. కవిత, దిలీప్, అంటే దీనికి సంబంధించి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా కుటుంబ కలహాల వల్ల ఇష్యూ జరుగుండొచ్చు అని చెప్తున్నారు. మిగతా కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడే జరిగిన సిచ్యువేషన్ కాబట్టి ఇంకా ఈ ఘటన నుంచి కోలుకోలేని స్థితిలో కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తన సొంత గ్రామము, తన సొంత ఇంట్లోనే ఈ ఘటన జరిగింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో షాక్ నుంచి కోలుకున్నాక పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే తను ప్రస్తుతం కలెక్టర్ దగ్గర పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. సో రోజువారుగా విధులు నిర్వహించుకొని ఈ రోజు ఇంటికి వచ్చే సమయంలోనే తన వద్ద 9mm పిస్తోల్ తో తన కుటుంబ సభ్యులైనటువంటి భార్య చైతన్యను అలాగే కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కుటుంబ కలహాల నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో మరికొద్ది సమయం కావాలి. సో పూర్తి స్థాయి విషయాలు వెల్లడించడానికి కొంచెం సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత, దిలీప్, అంటే కలెక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి గన్మెన్ అంటే ఏదైనా కుటుంబ కలహాలకు సంబంధించి వాళ్ళ తోటి గన్మెన్స్ కు ఎప్పుడైనా డిస్కస్ చేశారా? అంటే ఏమైనా వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? వాళ్ళు ఏమంటున్నారు? అంటే తను ఇక్కడ సిద్దిపేటలో కలెక్టర్ కార్యంలో పిఎస్ఓగా విధులు నిర్వహిస్తా ఉన్నాడు. సో అక్కడ ఈ రోజు అక్కడి నుంచి తన గ్రామానికి వెళ్ళాడు. సో తను రోజు నుంచి గ్రామం నుంచి కూడా ఇటు కలెక్టర్ కార్యాలయానికి రోజు కూడా వచ్చి విధులు నిర్వహిస్తూ వెళ్తూ ఉంటాడు. సో తను తన కుటుంబ సభ్యులతో తన గ్రామంలోనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడు కూడా అలాంటివి అయితే డిస్కస్ చేసినట్టుగా ఇతర కానిస్టేబుల్స్ ఎవరు కూడా ఇంకా చెప్పట్లేదు. కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ విషయాలు తెలిసి ఉంటాయనేటువంటిది ఇతర కానిస్టేబుల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చిన్నకోడూరు మండలం సంబంధించినటువంటి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ ఘటన జరగడానికి గల కారణాల పైన ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. ఏవైనా ఆస్తి తగాదాలా, లేదు అంటే ఏవైనా కుటుంబ కలహాలైనా, సో ఈ నేపథ్యంలోనే ఇలా జరిగిందా అనేటువంటి విషయంలో 2-3 కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏ కోణంలో తాను కాల్చుకొని తన భార్యను తన పిల్లల్ని కాల్చి చంపాడు అనేటువంటిది దర్యాప్తులో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో పూర్తి స్థాయి విషయాలు వెల్లడించడానికి కాస్త సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత, దిలీప్, అంటే కేవలం కుటుంబ కలహాల వల్లే తను ఆత్మహత్య చేసుకున్నారు అనుకోవాలా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారా? అంటే కేవలం 2 అంశాలు ఉండొచ్చు. ఒకటి
కుటుంబ కలహాలు లేదు అంటే ఏవైనా ఆస్తులు లేదా ఏవైనా అప్పులు ఈ రెండు కోణాల్లోనే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో పెద్ద ఎందుకంటే ఈ రెండుటి నేపథ్యంలోనే ఆ సూసైడ్లు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు కోణాల్లోనే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒకటి ఈ రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు కూడా. సో మొత్తం ఇంట్లోకి కూడా ఎవరిని, చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎవరిని రానివ్వట్లేదు. సో దర్యాప్తుని చాలా కొంచెం టైం పట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తా ఉన్నారు. గత వారం 2-3 రోజులుగా కానీ గత వారం రోజుల నుంచి కూడా నరేష్ పరిస్థితి ఎట్లా ఉంది, కుటుంబ సభ్యుల పైన ఏమైనా అంటే దాడులు చేసిన పరిస్థితి కనిపించిందా, లేదంటే తన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది, తన బిహేవియర్ లో ఏమైనా మార్పు కనబడిందా గత 4-5 రోజుల నుంచి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.